హాయ్ అండి అందరికీ. హిట్ 3 ది థర్డ్ కేస్ ఎంత భయంకరంగా ఉంది కదా. ఈ మధ్యకాలంలో సినిమాలన్నీ చాలా వైలెంట్గా అయిపోయాయండి. ఒక టైంలో రొమాన్స్ డోస్ పెంచుతున్నారని అనుకున్నారు, అందరూ దాని గురించి మాట్లాడుకున్నారు. బట్ ఇప్పుడు ఈ వైలెన్స్ డోస్ పెంచుతున్నారు. ఎక్కడ చూసినా రక్తపాతమే. మొన్న మార్కో చూసారా ఎంత భయంకరంగా ఉందో. బట్ హిట్ 3 చూస్తుంటే మేబీ మరీ అంత రక్తపాతం చూపించి ఉండకపోవచ్చేమో, కానీ అది నాని గారు చేయడం వల్ల కాస్త ఇది రక్తపాతంతో కూడిందిగానే కనిపిస్తుంది. చాలా భయంకరంగా ఉంది. సో ఫస్ట్ మనం ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. నాని గారు వాల్ పోస్టర్ బ్యానర్ మీద వస్తున్న హిట్ 3 ది థర్డ్ కేస్. ఫస్ట్ 2 కేసుల్లోనూ విలన్ ఎవరు అనేది మనకి లాస్ట్ వరకు తెలియదు. సస్పెన్స్ దాన్ని కంటిన్యూ చేశారు. బట్ ఈ ట్రైలర్ చూస్తుంటుంటే మేబీ మధ్యలోనే రివీల్ అవ్వచ్చేమో. చాలా సినిమాలు చూసారా, విలన్ మనకి ఇంటర్వెల్ బ్యాంగ్లోనే ఎవరు అనేది తెలిసిపోతారు. బట్ ఎలా పట్టుకున్నారు అనేది ఆ కేసు నడుస్తూ ఉంటుంది. మేబీ హిట్ 3 కూడా అలా ఉండొచ్చేమో అని అనుకుంటున్నారు. ఓకే, ఫస్ట్ మనం ఆ ట్రైలర్ మనం చూసినప్పుడు నాని గారు హార్స్ మీద వస్తున్నారు చూసారా, ఎంత బాగున్నారు. యాక్చువల్గా మనం ఎంత రక్తపాతం లేకపోతే ఎన్ని ఫైట్లు చేసినా ఆ క్యూట్నెస్ చూస్తూ ఉంటాం నానిగారిలో. చూసే వాళ్ళకి అది కావాలనిపిస్తుంది. సో నానిగారు కూడా హార్స్ మీద రావడం చాలా బాగుంది. బట్ ఆ లాఠీతో కొట్టే దెబ్బలు చూస్తుంటుంటే ఎందుకు అంత కోపం వచ్చేస్తుంది నానిగారికి? అంత అంటే ఆ కేసు ఏంటి అంత కోపం తీసుకురావడానికి అని అనిపిస్తుంది. ఒక 2-3 వేరియేషన్స్లో నాని గారిని మనం చూడొచ్చు. అండ్ ముఖ్యంగా మీరు ఆ లొకేషన్స్ చూసారా, స్టార్టింగ్ మనకి ఒక స్నో ఏరియాల కింద ఉంది, మరొకటి డిజర్ట్ ఎడారిగా అనిపించింది, ఇంకొకటి నార్మల్ ప్రాంతంలో అనిపించింది. ఆ ప్లేసెస్ కూడా వేరియేషన్ మనకి చూపించారు. సో అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు శైలేష్ గారు అనేది కాస్త అర్థం కాని పరిస్థితే. అఫ్కోర్స్ ఆ సస్పెన్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇంకా నాని గారి వీర బాధుడు చూసినట్లయితే మొత్తం సినిమా అంతా లాఠీతో చితకేయడం లాగే కనిపిస్తూ ఉంది. ఆ చెయ్యి ఇక్కడ పెట్టు అని చెప్పి దబా 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 బాధారు చూసారా, ఆ కొడుతుంటుంటేనే మళ్ళీ భయం వేసేస్తుంది. ఇట్లాగా నాకు తెలిసి ఇది సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టేలాగే అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, ఆ శవాలు చెట్లపైన ఎలా వేలాడుతున్నాయి. 1, 2, 3 శవాలు ఉన్నాయి అక్కడ. అంటే చంపేసిన ప్రతి ఒక్కరిని కూడా చంపేసిన తర్వాత అలా చెట్టుకి వేలాడతారా? అంత ఎత్తు చెట్టుకి ఎలా ఎక్కారో, ఎలాగా వేలాడదీశారో, తలకిందులుగా వేలాడదీశారో, ఇదంతా కాస్త అర్థం కాని చిక్కుముడిగానే ఉంది. అండ్ చాలామంది హిట్ ట్రైలర్ చూసిన తర్వాత ఒక సీన్ గురించి మాట్లాడుకుంటున్నారండి. అది నెక్ కట్ చేయడం. అమ్మా, బ్లడ్ చూసారు ఎలా ఎలా వస్తుందో. అంటే చంపేవాళ్ళు చాలా భయంకరంగా చంపుతున్నారు అనమాట. అంత భయంకరంగా చంపుతున్నారు అని అంటే వాళ్ళ మోటివ్ ఏంటి, ఎందుకు అంత భయంకరంగా చంపుతున్నారు అనేది కూడా ఆ రీజన్ చాలా హెవీగా ఉండేలాగే కనిపిస్తుంది. మనందరినీ ఆ కరెక్ట్ రీజన్ చూపించకపోతే కనుక ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే అంత భయంకరంగా చంపేస్తున్నారు. నాన్నగారికి అంత కోపం వచ్చేస్తుంది. సినిమా అంతా లాఠీతోనే కనిపిస్తున్నారు, చాలా గట్టిగా కొడుతున్నారు. అండ్ ఇది మనకి హిట్ 2లోనే ఎండింగ్లో ఇచ్చేస్తారు. తను ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రగా చేయబోతున్నట్టు, అది అర్జున్ సర్కార్గా చేయబోతున్నట్టు. ఒక యూనిఫామ్ ఉంటుంది, వెనకాల ఒక మనిషి ఉంటారు. సో అక్కడే మనకి హింట్ ఇచ్చారు కాబట్టి హిట్ 3కి వచ్చేసరికి మనం అది ఎక్స్పెక్ట్ చేసేసాం ఆల్రెడీ. బట్ ఇక్కడ మనం ఈ ట్రైలర్ చూసినప్పుడు మాత్రం అత్యంత భయంకరంగా ఉంది. ఓకే. అండ్ ఇంకొకటి, రావు రమేష్ గారు చెప్పిన డైలాగ్, పోలీసులు అంటే ఆవిడ లాఠీకి భయపడాలి అని, అంటే పోలీసులు ఇంకో పోలీస్కే భయపడుతున్నారు. అంటే తెలుసు నాని గారు ఎట్లా ఉంటారు, ఆయనకి కోపం వస్తే లేకపోతే ఆయన ఎవరినన్నా పనిష్ చేయాలనుకుంటే ఎలా ఉంటారు అనేది తెలుసు. అదైతే మనకి ట్రైలర్లో చాలా క్లియర్గా చూపించేశారు. కాకపోతే కొన్ని సీన్స్ మాత్రం భయంకరంగానే ఉన్నాయి. అలా రివీల్ చేస్తున్నట్టే కథని మళ్ళీ దాన్ని హోల్డ్ చేశారు. అఫ్కోర్స్ ఆ మాత్రం మెయింటైన్ చేయాలనుకో, కాకపోతే చాలా భయంకరంగానే అనిపిస్తుంది. ఇంకా లాస్ట్లో చూసారా, ఒక వైట్ బ్లేజర్ వేసుకున్నారు. ఆ తర్వాత ఆయన చంపిన తర్వాత వైట్ అంతా రెడ్ కలర్లోకి మారిపోయింది. ఎక్కడో చిన్నది కొడుతుంది. ఒకవేళ నాని గారికి కూడా ఈ చంపే వాళ్ళ దాంట్లో ఏదన్నా పాత్ర ఉందేమో. ఎందుకంటే ఎవరైనా విలను ఒక్కరే ఉంటారు. నానిగారు ఒక మాట అన్నారు, అందరూ ఒకే ప్యాటర్న్లో చంపుతున్నారు. అంటే విలన్ ఒక్కరు కాదా, చంపేవాడు ఒక్కడు కాదా, 3, 4, 5 ఉన్నారా? అందరూ అంటే ఎంతమంది ఉన్నారు?
తెలియదు. సో అలా మనకు ఒక హింట్ ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని హోల్డ్ చేశారు. అఫ్ కోర్స్ మనల్ని ఆ సీట్ల దగ్గర కూర్చోబెట్టాలి అని అంటే ఆ మాత్రం తప్పదేమో. బట్ ఫైనల్గా చెప్పాలి అంటే నాని గారు సినిమాకి తన వేరియేషన్స్ చూపిస్తూనే ఉన్నారు. ఒక వైల్డ్ క్యారెక్టర్ లేకపోతే ఒక రక్తపాతం సృష్టించడంలో నేను కూడా ఏమీ తక్కువ కాదు అన్నట్టుగా చూపించారు. కాబట్టి చూడాలి అసలు కథ ఎలా ఉండబోతుందో అని లాస్ట్లో మరి నాని గారు అన్నారు కాబట్టి మనం కూడా అని సైలెంట్గా ఉండి మే 1న థియేటర్లో కూర్చుని సినిమా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఓకేనా? బాయ్.